365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. గమనించండి, హనోకు దేవునితో నడుస్తూ 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 ఒక రోజున కొనుక్కోబడ్డాడు. అయితే కొనుక్కోబడే వరకు కూడా దేవునితో హనోకు ఏం చేశారు? ఆ మాట గుర్తుండాలి. అంటే హనోకు దేవునితో నడిచారు అన్న వాస్తవం విషయం మనకు అర్థమవుతుంది. అలా హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ ఉండడం వల్ల హనోకు ఒక రోజున కొనుక్కోబడ్డాడు. అమ్మ, ఈరోజు దేవునితో నీ నడక ఎలా ఉంది? అంటే దేవునితో మీ సంబంధం ఎలా ఉంది? లోకంతో మన సంబంధం గురించి కాదు, దేవునితో వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు అంటే నీ సంబంధ బాంధవ్యాలు, వాక్యం చదవటంలో కానీ, ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ ఆలోచించండి. ఈరోజు దేవునితో ఆ రోజు హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు?